శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్తే అండి, వెల్కమ్ టు ట్రీ మీడియా. మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్, పొలిటికల్ అనలిస్ట్ డాక్టర్ దుర్గా వడ్లమాని గారు ఉన్నారు. మేడం నమస్కారం. నమస్తే అండి. మేడం, జూనియర్ ఎన్టీఆర్ శివ సినిమాకి సంబంధించి ఒక బైట్ రిలీజ్ చేయడం జరిగింది. ఆ సినిమా గురించి ఆయన మాటల్లో చెప్తూ ఒక బైట్ రిలీజ్ చేశారు. అయితే ఇప్పుడు ఆ సినిమాకి సంబంధించి బైట్ కన్నా కూడా ఆయన లుక్స్ పైన ఆయన అభిమానులు తీవ్రంగా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అసలు ఆయనకి ఏమైంది? నిజంగా హెల్త్ బాగాలేదా, లేదంటే సినిమా కోసమే అలా అయ్యారా? ఎందువల్ల అంత వీక్గా కనిపిస్తున్నారు? శివ సినిమా ఈ నెల 14 మళ్ళీ రిలీజ్ అవుతుంది. అంటే శివ సినిమానే ఎందుకు ప్రత్యేకంగా మనం మాట్లాడుకోవాలి అంటే, ఒక ఏమనాలి, యూత్ని మార్చేసిన ఒక సినిమా అది. మీకు అమలతోటి అంటే అప్పటికింకా వాళ్ళకేమి వాళ్ళ మధ్య కెమిస్ట్రీ ఏం లేనట్టుంది. తర్వాత డెవలప్ అయిందేమో నాకు తెలియదు, కానీ అమల అండ్ నాగార్జున వాళ్ళ కాంబినేషన్ చాలా బాగుంటుంది. అంటే ఒక ఏమనాలి, ఒక కాలేజ్ విద్యార్థి అనుకోకుండా ఒక రౌడీగా ఎలా మారుతాడు. అది రౌడీ అని చెప్పడానికి కూడా లేదు. రౌడీలను ఎదిరించడానికి అతను కూడా అది మాఫియా గ్యాంగ్ కిందకే వస్తుంది యాక్చువల్లీ. కానీ ఆ విధానం, తర్వాత ఆ సైకిల్ చైన్లు చుట్టుకుని, అది అప్పుడు చాలా పెద్ద విప్లవం అనే చెప్పాలి. అంటే ఒక రామ్ గోపాల్ వర్మ అని ఒక డైరెక్టర్గా మలిచిన ఒక సినిమా అది. అంత అందరినీ చాలా అంటే అట్రాక్ట్ చేసింది. మంచి మంచి పాటలు ఉన్నాయి అందులో, చాలా బాగుంటుంది. సో ఆ సినిమాని మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఈ సమయంలో చేయటం అనేది తీసుకుంటే, మీరు కనుక ఇటీవల కాలంలో మీరు రామ్ గోపాల్ వర్మని తీసుకున్నట్టయితే, ఆయన చేస్తున్న సినిమాలు కావచ్చు, అయితే ఏదైనా కూడా అంత వివాదాస్పదం అంటే ఆ లెవెల్ లేదు ఆయనకి. ఒక దిగజారిన ఒక రామ్ గోపాల్ వర్మ అనే ఒక పేరు తెచ్చుకున్నాడు ఆయన ఇటీవల కాలంలో. ఆ సందర్భంలో ఆయన ఈ సినిమా రిలీజ్ చేయటం అనేది మళ్ళీ ఆయనలో ఉండే పాత డైరెక్టర్ని కొత్తగా చూపిస్తారేమో. అయితే దీని మీద జూనియర్ ఎన్టీఆర్ ఒక చిన్న క్లిప్ రిలీజ్ చేశారు. అంటే ఆ కాలంలో దాన్ని, అప్పుడు ఒక సినిమా అనేది ఎలాగా నటనకు సంబంధించి కానీ దాన్ని ఎలా చూపించారు వాళ్ళు అనే దాని మీద మాట్లాడుతూ ఉంటే, మీకు ఆయన మాటల కంటే కూడా ఆయన మీద అందరికీ దృష్టి ఎక్కువైంది, కేంద్రీకరించారు. ఈవెన్ వాళ్ళ ఫ్యాన్సే అడుగుతున్నారు, ఏంటన్నా ఏమైందన్నా నీకు, ఎందుకు ఇలా అయిపోయావు. ఆ మధ్యనే మనం చూసాం వాళ్ళ ఎవరు బావమరిది పెళ్లిలో, అప్పుడే తెగ ట్రోల్ అయ్యాడు ఆయన. మనం కూడా మాట్లాడుకున్నాం ఏమైంది అని చెప్పి, నార్నే నితిన్ మ్యారేజ్లో. ఈవెన్ వాళ్ళ వైఫ్ ఆవిడ కూడా చాలా సన్నగా కనిపించారు. అందరూ దాని మీద కూడా ట్రోల్ చేశారు. అంటే మీరు అడగచ్చు, ఏంటండి ట్రోల్ చేయడం తప్ప పని లేదా అని. అంటే మీరు సెలబ్రిటీ అయినప్పుడు అందులో జూనియర్ ఎన్టీఆర్ స్ట్రక్చర్కి ఇంత సన్నగా సూట్ అవ్వడు అతను. మీకు మొత్తం నందమూరి ఫ్యామిలీ తీసుకుంటే మీకు కొంచెం బొద్దుగా, అది వాళ్ళ స్ట్రక్చర్ అట్లా ఉంటుంది అంతే, అది లావ్ అని చెప్పలేం మనం. వాళ్ళ స్ట్రక్చర్ ఆ విధంగా ఉంటుంది కాబట్టి ఇతను ఇంత సన్నగా అవటం అతనికి కుదరలేదు, అతని బాడీకి నప్పల. మెయిన్ అది రీజన్. రెండోది, మొహం అతికించినట్టుగా బాడీకి కనిపిస్తోంది కాబట్టి అందరూ వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. ఏంటి, ఏమైంది నీకు, ఏమైనా ప్రాబ్లం ఉందా, ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనేది. అదేదో సినిమా వస్తుంది కదా, ఎన్టీఆర్ 31 పేరూరికి అంటే పెట్టారు, ప్రశాంత్ నీల్ తోటి. మరి ఆ సినిమా ఇంకా ఏమైందో తెలియదు. కాకపోతే ఏంటంటే ఆ సినిమా కోసం ఒకవేళ తగ్గిపోయారు అనుకున్నా కూడా సూట్ కాల. యమదొంగ సినిమాలో కూడా చాలా సన్నగా ఉంటాడు, కానీ అప్పుడు మీకు ఏమనాలి, అంత సన్నగా ఉన్నా కూడా మీకేమి ఆడుగా అనిపించలే అబ్బాయి. మొహంలో కళ అది ఉంది. ఈసారి మొహం కూడా మారిపోయింది ఏంటో, అందుకని ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఖచ్చితంగా అతను దీని మీద వివరణ ఇవ్వాలండి, ఎందుకంటే ఫ్యాన్స్ చాలా బాధపడుతున్నారు కాబట్టి. ఆయనకి ఏమి అనారోగ్య సమస్యలు ఉండవని అనుకుంటున్నాం మనందరం కూడా. లేదు, లుక్ మార్చుకోవాలి అలాంటప్పుడు, మళ్ళా కొంచెం బొద్దుగా అయ్యి అతను. ఎందుకంటే చూసారా మీరు, అసలు ఇంత సన్నగా అంటే ఇంకా ఎముకలు కనిపిస్తాయి అన్నట్టుగా ఉన్నాడు అతను. మనకు ఆ ఫీల్ అట్లా వచ్చింది. మీకు అంటే నాకు సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ చెప్తా, అంటే అతనితో నేనేం పోల్చుకోవట్లా. పావురాల వల్ల నేను లంగ్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఆ రకంగా అయిపోయా. ఓకే.
ఎంత అంటే అసలు మీరు నన్ను చూసి గుర్తుపట్టలేరు అప్పుడు. అందుకని చెప్తున్నా. అంటే నాకు ఎక్స్‌పీరియన్స్ కాబట్టి నేను మాట్లాడుతున్నాను తప్ప, ఆయనకేదో అనారోగ్య సమస్యలున్నాయని నేను అంటలేదు. లేకుండా ఉండాలి. ఉండవనే అనుకుందాము. కానీ ఉంటే గూడా ట్రీట్‌మెంట్ తీసుకోవచ్చు ఏదైనా ఉంటే. కానీ అంత దూరం రాదనే అనుకుంటున్నా. ఏది ఏమైనా ముందు 'శివ' సినిమా కంటే కూడా జూనియర్ ఎన్టీఆర్ లుక్స్ మీదే ఎక్కువ ట్రోలింగ్ నడుస్తోంది కాబట్టి, ఆయన దాని మీద వివరణ ఇస్తే బావుంటుందండి. 'శివ' సినిమా కూడా మళ్ళా చాలా పెద్ద సక్సెస్ అయితుందని అనుకుందాం. రైట్ మేడం. థ్యాంక్ యూ. థాంక్ యూ.